గ్రామ స్వరాజ్యం సాధించినప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందని చెప్పి ఎంతోమంది మేధావులు చెప్పినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం కాలం మారుతున్న కొద్దీ ఆధిపత్య పోరు అనేది గ్రామాల్లో కులాల మధ్య కుంపడి పెడుతుంది. ఇట్లాంటి పరిస్థితులు రాకుండాలంటే ఒక సమన్వయం సాధించాల్సినటువంటి వ్యవస్థ ఇక్కడ నెలకొనాల్సి ఉంటుంది. కానీ రోజు రోజుకు వెళ్తున్నటువంటి కొద్దీ ఆధిపత్య పోరే ఇక్కడ అంధకారంలోకి నెట్టేస్తుందన్నటువంటి విషయాలు కొన్ని సందర్భాలను చూస్తుంటే మనకు స్పష్టమవుతుంది. ప్రస్తుతానికి జనగామ జిల్లా ఓబుల్ కేశవపురం గ్రామంలో ఇక్కడ రెండు కులాల మధ్య చిచ్చు అనేది ఇక్కడ మనకు ఇబ్బందికర వాతావరణం తలదిస్తుంది. ఆధిపత్య పోరు తీసుకెళ్తుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? దీనికి సంబంధించి కూడా జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయకుని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు వారు డీసీపీ గారిని కలవాల్సి వచ్చింది, ఎందుకు గ్రామంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఒక్కసారి మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఓబుల్ కేశవపురం గ్రామంలో ఉన్నాము. నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలు కూడా తమ గ్రామంలో మరొక అస్తిత్వానికి తెరతీసే విధంగా ఉంటున్నాయి. కాబట్టి అట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే జనగామ అలాగే జిల్లా నాయకులు అలాగే రాష్ట్ర నాయకులు కూడా రంగంలోకి దిగాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. కానీ ఒక సమన్వయం సాధించే దిశగా అందరూ కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు పోలీసులు అలాగే తహసీల్దారు, మరోవైపు వారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఒక సమన్వయం సాధించే దిశగా ఉంటున్నారు. అసలు గ్రామంలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఎందుకు, ఏం జరిగింది, దేనివల్ల వీరు డీసీపీ స్థాయి అధికారిని కలవాల్సి వచ్చింది? ప్రస్తుతానికి ఓబుల్ కేశవపురం గ్రామంలో ఉన్నటువంటి మరికొంతమంది పెద్ద మనుషులను కనుక్కుందాము. సార్, మీ ఊళ్ళో జరిగినటువంటి విషయాలు ఏం జరిగినాయి? అసలు గ్రామంలో కుల బహిష్కరణ జరగడాన్ని ఎట్లా చూస్తున్నారు? దీన్ని ఏ కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది? నిజంగా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే కొంతమంది దీన్ని చెప్పుడు మాటల కారణంగా ఒక అంటే అసందిగ్ధ వాతావరణం నెలకొందనుకోవచ్చు? ఎస్సీ వాళ్ళు వీళ్ళందరికీ డప్పులు కొట్టేది, అందరు కొట్టేది, ప్రతి ఒక్క జాతికి కొట్టేది. వాళ్ళు మేము కొట్టమని అంటారు. కొట్టమని అనటం లోపల ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఎస్సీ వాళ్ళు మాకు డప్పులు కొడతలేరు కదా, బీసీ వాళ్ళు ఓసీ వాళ్ళు ఏమంటారు అంటే, మీరు వాళ్ళకు కుండలు ఇవ్వకుండ్రి, మీరు వాళ్ళు కుండలు ఇస్తే మీకు మీ ఇంటికి మేము రాము, బీసీ వాళ్ళం మేము రాము, మేము తీసుకోము, వాళ్ళకి బంద్ చేయరు, మేము వస్తాం మీ ఇంటికని వాళ్ళు అంటారు. అంటే మేము ఒక కులవృత్తిదారులము, మేము పని వాళ్ళము, ప్రతి ఒక్కరికి మేము పని చేసేటోళ్ళము, మేము పని చేసి మేము అందరికీ కుండలు ఇస్తామని మేము ఆలోచన మీద ఉన్నాం. కానీ మేము ఇట్లా పాయదర్లు పెట్టి వేరే విధానంగా ఆలోచన మేము రాలేదు. వాళ్ళు చేయమని దానికి మేమేం చేస్తాం, దానికి మేము రమ్మంటే వాళ్ళు వస్తారా? వాళ్ళు రారు కదా. దానివల్ల మాకు ఒకటి పెళ్లి పడ్డది, ఒకటి మొన్న సాగు పడ్డది. సాగు పడితే సుధా మేము తీసుకపోతే సుధా వాళ్ళు మా కుండ పక్కకు పెట్టి వేరే జనగాం నుంచి తీసుకొచ్చి వాళ్ళు నడిపించుకున్నారు. మేము తీసుకురామని చెప్పారు. ఫస్ట్లో తీసుకురామని చెప్పిన తర్వాత తీసుకుపోయి ఆడ పెట్టిన తర్వాత సుధా మళ్ళీ వెనకొచ్చి వాళ్ళు జనగాం పోయి మళ్ళీ తీసుకొచ్చి ఆడ పెట్టుకున్నారు. పెట్టుకొని వచ్చిన కుండతోటే తీసుకొచ్చుకున్న కుండతోటే పని నడిపించుకున్నారు. మాది పక్కకు పెట్టేసారు.